తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిలని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా, దేనికి? అందరికి బాగా తెలుసు కదా. తిరుపతిలో ఆ 7 కొండలవాడు ఎంత ఫేమస్సో క్రికెట్లో 7 నెంబర్ జెర్సీ వేసుకున్న మహేందర్ సింగ్ ధోని కూడా అంతే ఫేమస్. ఒక చిన్న టౌన్లో పుట్టి క్రికెట్ చరిత్రలోనే అతి గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యం కాని ఫ్యాన్ బేస్ ని తను సంపాదించుకున్నాడు. కేవలం ఇతన్ని చూడటం కోసమే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు గంటల తరబడి క్యూలో నించుంటూ ఉంటారు. జస్ట్ అలా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు స్టేడియం అంతా దద్దరిల్లిపోవాల్సిందే. మ్యాచ్ మొత్తం ఆడక్కర్లేదు, సెంచరీలు కూడా కొట్టక్కర్లేదు, పెద్ద పెద్ద సిక్స్లు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. 6th వికెట్ పడగానే ప్యాడ్స్ కట్టుకుంటూ గ్లౌస్ పెట్టుకుంటూ బ్యాట్ పట్టుకుని స్టేడియంలోకి అడుగు పెడితే చాలు అక్కడున్న అందరు యాపిల్ వాచెస్లో డెసిబెల్ మీటర్ వార్నింగ్ చూపిస్తుంది. నాన్ స్టాప్గా ఈలలు గోలలు. టీఆర్పీ రేటింగ్ అంటారా, అది రాకెట్ లాగా దూసుకుపోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, అతనే మహేందర్ సింగ్ ధోని. యాక్చువల్గా ఈయన గురించి ఇంత ఇంట్రడక్షన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నెంబర్ 7 అని కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బేస్ నే ఎంఎస్ ధోని కూడా చూస్తున్నాం. రేపు మనం కూడా మన పిల్లలకి ఎంఎస్ ధోని ఫ్యాన్ బేస్ గురించి అలాగే చెప్పుకుంటాం. ఇండియన్ క్రికెట్ టీంలో తను సాధించిన పరుగులు, క్యాచ్లు, స్టంపింగ్స్, సిక్స్లు వీటన్నిటికంటే 3 ఐసీసీ ట్రోఫీస్ ఎంఎస్ ధోనికి ఎంత పేరు ప్రఖ్యాతులను సాధించాయి. వరల్డ్ వైడ్ గా 3 ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. చెప్పాలంటే ఎంఎస్ ధోని కెప్టెన్ గా సాధించడానికి ఇంకేం మిగలేదు. ప్రస్తుతం ఎవరో కూడా కనీ విని ఎరుగని రీతిలో ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న ధోనికి నిజంగానే బాగా లక్ కలిసి వచ్చిందా? వేరే ప్లేయర్స్ కి రావాల్సిన క్రెడిట్ మొత్తాన్ని తనకొక్కడికే వచ్చేలాగా చేసుకుని ఈ క్రేజ్ ని సంపాదించాడా? నిజంగా సొంత టాలెంట్ తోనే ఈ క్రేజ్ ని ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడా, లేదా ధోని ఒక క్రెడిట్స్ చేయరా? ఈ విషయాలన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఎంఎస్ ధోని ఈ పేరు క్రికెట్ ఫ్యాన్స్ కి బాగా పరిచయం. అండ్ ఇండియన్ క్రికెట్ టీంలో ఎంఎస్ ధోని ఎప్పుడు బెస్ట్ కెప్టెన్ లిస్ట్ లో టాప్ లో ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ క్రికెట్ గేమ్ ని డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. బెస్ట్ కెప్టెన్ ఎవరంటే రిక్కీ పాంటింగ్ పేరు చెప్పేవాళ్ళు. బెస్ట్ వికెట్ కీపర్ ఎవరంటే ఆడమ్ గిల్క్రిస్ట్ పేరు చెప్పేవాళ్ళు. అలాగే బెస్ట్ ఫినిషర్ ఎవరు అంటే మైకేల్ బెవన్ పేరు చెప్పేవాళ్ళు. మన ఇండియన్స్ అందరూ కూడా అలాంటి ఒక బెస్ట్ కెప్టెన్, అలాంటి ఒక బెస్ట్ వికెట్ కీపర్, అలాంటి ఒక బెస్ట్ ఫినిషర్ మన ఇండియన్ టీం కూడా ఉంటే బాగుండని చెప్పి అందరూ కోరుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఆ 3 ప్లేయర్స్ లో ఉండే బెస్ట్ టాలెంట్ ని ఎంఎస్ ధోని ఒక్కడే తీర్చేశాడు. ఈ టాలెంట్ తోనే 3 ఐసీసీ ట్రోఫీస్, 5 ఐపీఎల్ ట్రోఫీస్ కూడా కొట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తో కలుపుకొని ఎన్నో మ్యాచ్లు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాడు. కాదు చాలా కూల్ గా ఫినిష్ చేసేవాడు. తన ఫ్యాన్స్ అందరూ తన్ని ముద్దుగా కెప్టెన్ కూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అంత మంచి ఫ్యాన్ బేస్ అండ్ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ధోని పైన ఒక్కసారిగా క్రెడిట్ స్టీలర్ అనే ముద్ర ఎందుకు పడింది? 2003 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మన ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అండ్ ఆ టైం నుంచే ఇండియన్ టీం చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. అప్పటికే ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పైన కెప్టెన్సీ ప్రెషర్ బాగా ఎక్కువైపోయింది. దీంతో నెక్స్ట్ కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ ని అపాయింట్ చేశారు. కానీ రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇండియన్ టీం పెద్దగా సక్సెస్ అయితే చూడలేదు. ఈ కారణం చేతే 2007 వరల్డ్ కప్ కూడా ఇండియా ఓడిపోవడం జరిగింది. దీని వలన ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్ నుంచి చాలా అంటే చాలా హేట్రేట్ ని ఫేస్ చేసింది. ఎందుకంటే 1983 తర్వాత అప్పటి వరకు ఇండియా ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు. 2007 ఎంఎస్ ధోని తన ఇంటర్నేషనల్ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. తన అటాకింగ్ క్రికెట్ ని క్రికెట్ వరల్డ్ కి పరిచయం చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ గా తన కోసం కాకుండా టీం గెలవాలనే ఉద్దేశంతో తన ఆట మొదలు పెట్టాడు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ధోని ప్లేయింగ్ ని చూసి చాలా అంటే చాలా ఇష్టపడి సపోర్ట్ చేశారు. కానీ 2007 వరల్డ్ కప్ టైంలో తనకి విష జ్వరం రావడం వలన ఆ టోర్నమెంట్ లో అనుకున్నంత ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయాడు. కానీ తర్వాత 2007లో T20 ఫస్ట్ వరల్డ్ కప్ ఎడిషన్ లో ధోనికి కెప్టెన్సీ చేసే ఛాన్స్ దక్కింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇండియా ఫస్ట్ T20 వరల్డ్ కప్ ని ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్ తో ఆడి గెలిచింది. సో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఫస్ట్ T20 వరల్డ్ కప్ అండ్ అది కూడా పాకిస్తాన్ పైన గెలవడంతో ధోనికి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ అదే T20 ఫైనల్ మ్యాచ్ లో అటు గౌతమ్ గంభీర్ అలాగే ఎంఎస్ ధోని లాస్ట్ ఓవర్ ని కొత్త బౌలర్ అనే జోగేంద్ర శర్మకి ఇచ్చాడు. చెప్పాలంటే ఆ మ్యాచ్ చాలా అంటే చాలా టెన్షన్ గా జరిగింది. జోగేంద్ర శర్మ వేసిన బాల్ ని మిస్బావుల్ హక్ స్కూప్ షాట్ కి ట్రై చేసి శ్రీశాంత్ చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఇండియా మొట్టమొదటి T20 వరల్డ్ కప్ ని గెలిచింది. అండ్ ఆ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ ఇంకా ఇర్ఫాన్ పఠాన్ యొక్క గేమ్ ప్లే ని చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రం అప్రిషియేట్ చేశారు. బట్ కెప్టెన్ గా వ్యవహరించిన ధోనికి మాత్రం మొత్తం క్రెడిట్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే అసలు కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేకుండా ధోని 2007 T20 వరల్డ్ కప్ కి కెప్టెన్ గా చేశాడు. సీనియర్స్ ఎవరూ లేకపోయినా కేవలం జూనియర్స్ ని మాత్రమే తన టీంలోకి తీసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది
లాస్ట్ ఓవర్ని ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన హర్భజన్కి ఇవ్వకుండా ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ అయిన జోగేందర్ శర్మకి ఇవ్వడం. అంటే ధోని ఇలా చేయడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ మ్యాచ్లో హర్భజన్ చాలా అంటే చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. అప్పటికే క్రీజ్లో బాగా ఆడుతున్న మిస్బాల్ హక్ హర్భజన్ని ఒకే ఓవర్లో 2 సిక్స్లు కూడా కొట్టాడు. సో ఆ టైంలో హర్భజన్కి బౌలింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి స్లో పేస్ బౌలర్ అయిన జోగేందర్ శర్మకి లాస్ట్ ఓవర్ ఇవ్వాలని చెప్పి ధోని డిసైడ్ అయ్యాడు. లాస్ట్ ఓవర్లో జోగేందర్ శర్మ 2 వైడ్లు వేసినా కానీ కామ్గా వెళ్ళి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు తప్పించి తన మీద నెగిటివ్గా అయితే అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే తనదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మరి తను వెనక్కి వచ్చాడు. అంత మంచి డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ధోని ఆ T20 వరల్డ్ కప్ గెలిచాడు. అఫ్ కోర్స్ ఆ టోర్నమెంట్ మొత్తం టీమిండియా చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. ఓపెనర్ సెహ్వాగ్ దగ్గర నుంచి గౌతమ్ గంభీర్, మిడిల్ ఆర్డర్లో యువరాజ్ సింగ్, బౌలింగ్లో ఇర్ఫాన్ పఠాన్, ఆర్పీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా టీంలో కీ రోల్ని ప్లే చేశారు. అండ్ దాంట్లో ధోని కెప్టెన్సీ కూడా ఒకటి. అందుకనే తన క్రికెటింగ్ కెరీర్లో తన అంత సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత 2008లో ఐపీఎల్ ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది. అండ్ MS ధోని సిఎస్కే టీంకి కెప్టెన్గా ఎంపికయ్యాడు. అండ్ ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో సిఎస్కే టీం ఫైనల్స్ వరకు చేరుకుంది. సిఎస్కే టీం ఫైనల్స్కి అయితే వచ్చారు కానీ రాజస్థాన్ రాయల్స్ పైన 3 వికెట్ల తేడాతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. 2008 ఐపీఎల్ తర్వాత ఇండియన్ టెస్ట్ కెప్టెన్ అయిన అనిల్ కుంబ్లే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో బీసీసీఐ MS ధోనిని 3 ఫార్మాట్స్లో అంటే T20, ODI అలాగే టెస్ట్ క్రికెట్కి కెప్టెన్గా అపాయింట్ చేసింది. MS ధోని కెప్టెన్సీలో CB సిరీస్ మ్యాచ్ను కూడా ఇండియా విన్ అయింది. ఆ తర్వాత 2010లో జరిగిన ఏషియా కప్ని కూడా ఇండియా గెలిచింది. MS ధోని కెప్టెన్సీలో 2010, 2011 ఐపీఎల్ కప్స్ను కూడా తనకు గెలవడం జరిగింది. ఆ తర్వాత 2011లో ODI వరల్డ్ కప్ మన ఇండియాలో జరిగింది. ODI వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియాకి శ్రీలంకకి మధ్య జరిగింది. శ్రీలంక ఫస్ట్ బ్యాటింగ్ చేసి 275 స్కోర్ని టార్గెట్గా ఇచ్చింది. గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్లో 97 రన్స్ చేశాడు. అలాగే MS ధోని 91 రన్స్తో నాట్అవుట్గా నిలిచాడు. మొత్తానికి 28 సంవత్సరాల తర్వాత ఇండియా మళ్ళీ వరల్డ్ కప్ని లిఫ్ట్ చేసింది. ఇండియా మొత్తం పండగ చేసుకోవటం మొదలుపెట్టారు. కానీ ఇక్కడి నుంచే ధోని పైన క్రెడిట్ స్టీలర్ అనే ముద్ర పట్టడం స్టార్ట్ అయింది. ఆ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేసినా కానీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ధోనికి ఇచ్చారు. మొత్తం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ మీడియా అంతా కూడా ధోని వలన మనం వరల్డ్ కప్ గెలిచామని టీంకి రావాల్సిన క్రెడిట్ మొత్తం ధోనికి ఇచ్చేశారు. నిజమే, ధోని కెప్టెన్సీ బాగానే చేశాడు. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. బట్ ఫ్యాన్స్ అండ్ మీడియా మాత్రం ధోని లేకపోతే మనం వరల్డ్ కప్ కొట్టే వాళ్ళమే కాదని చెప్పి గోల చేయడం స్టార్ట్ చేశారు. అండ్ మీడియా మొత్తం కూడా ధోనిని హీఈస్ ద ఫైనల్ సేవియర్ ఫర్ ది వరల్డ్ కప్ అని చెప్పి అంట మొదలు పెట్టారు. నిజమే, ధోని ఇండియాని గెలిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. బట్ అటు పక్కన గౌతమ్ గంభీర్ కొట్టిన 97 రన్స్ పరిస్థితి ఏంటి, దాని గురించి ఏ ఒక్కరు పట్టించుకోలేదు. MS ధోని గురించి 2012లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడంటే, వరల్డ్ కప్ ని మనం ఓన్లీ ధోని వల్లనే విన్ అవ్వలేదు, మా టీం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి మేము విన్ అయ్యామని చెప్పి సెహ్వాగ్ చెప్పాడు. ఆ తర్వాత 2013లో జరిగిన ICC ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని విన్ అయింది. అండ్ అప్పుడు కూడా మన ఇండియన్ టీంకి MS ధోనినే కెప్టెన్గా ఉన్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ధోనిని గ్రేట్ కెప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పి పిలవటం స్టార్ట్ చేశారు. ఎందుకంటే MS ధోని ICCలో ఉన్న 3 ట్రోఫీస్ని గెలిచాడు. అంటే 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, అలాగే 2013 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా తను విన్ అవటం జరిగింది. అలానే MS ధోని ఇండియన్ క్రికెట్కి చాలా నేమ్ అండ్ ఫేమ్ని పెంచాడు. ఫ్యాన్స్ అండ్ మీడియా మొత్తం ఇండియాకు వచ్చిన ట్రోఫీస్ అన్ని కూడా కేవలం ధోని వల్లనే వచ్చాయని చెప్పి క్లెయిమ్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ ఒక్క మీడియా ఆర్ ఫ్యాన్ కూడా టీం యొక్క ఎఫర్ట్స్ అయితే గుర్తించలేదు. ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ ఏం చెప్పాడంటే, మీడియా వాళ్ళు వాళ్ళ TRP రేటింగ్స్ ని పెంచుకోవడం కోసం ఇండియన్ క్రికెట్ ని కేవలం 3 పర్సన్సే అన్నట్టు పోటీ చేయడం స్టార్ట్ చేశారు. ఆ 3 వచ్చేసి MS ధోని, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ అని గౌతమ్ గంభీర్ చెప్పాడు. దీనివల్లే క్రికెట్ అంటే తెలియని వాళ్ళు కూడా ఎవరిని అడిగినా సరే వీళ్ళ 3లో ఎవరో ఒకరి పేర్లు మాత్రమే చెప్తూ ఉంటారని చెప్పి గౌతమ్ గంభీర్ చెప్పాడు. అండ్ దీంతో పాటుగా వరల్డ్ కప్ ని కేవలం ధోని వల్లనే గెలవలేదు, ఆ వరల్డ్ కప్ విన్ వెనక చాలా మంది టీమ్ ప్లేయర్స్ యొక్క ఎఫర్ట్స్ ఉన్నాయని కూడా తను చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటుగా MS ధోని హేటర్స్ అయితే అన్ని క్రెడిట్స్ కావాలని ధోనిని తీసుకుంటున్నాడని చెప్పి ధోనిని ఒక క్రెడిట్ స్టీలర్ అని పిలవటం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకొంతమంది చేసే క్వశ్చన్ ఏంటంటే, MS ధోని 2014 T20 వరల్డ్ కప్ లో, 2016 T20 వరల్డ్ కప్ లో, అలాగే 2015 వన్డే వరల్డ్ కప్ లో కూడా కెప్టెన్ గా చేశాడు కదా, మరి అప్పుడు కూడా కెప్టెన్సీ చేసింది ధోనియే కదా, మరి ఎందుకని విన్ అవ్వలేదని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదంతా విన్న తర్వాత మీలో కొంతమంది ధోని నిజంగానే క్రెడిట్ స్టీలర్ ఏమో అని చెప్పి అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు. ఎందుకంటే ఈ క్రెడిట్ స్టీలర్ అనే పదాన్ని వైరల్ చేసింది కేవలం మీడియా అండ్ MS ధోని హేటర్స్ మాత్రమే. ధోని తన ఇంటర్వ్యూస్లో కానీ స్పీచెస్లో కానీ ఎక్కడ కూడా నా వల్లే ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని చెప్పి ఒక్కసారి కూడా అనలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చినప్పుడు ఇండియా విన్ అవడానికి మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్ యొక్క పార్ట్నర్షిప్ అని కూడా తను మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మ్యాచ్ గెలిచిన తర్వాత తను కప్పు తీసుకుని పక్కన వాళ్ళకిచ్చి తను ఒక సైడ్ నిలబడి విన్నింగ్ ని సెలబ్రేట్ చేసుకుంటాడు. నాకు తెలిసినంత వరకు వేరే ఏ కెప్టెన్ కూడా ఇలాంటి పని అయితే చేయలేదు. ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీళ్ళందరూ ధోని గురించి అడిగినప్పుడు ఎంఎస్ ధోని వాళ్ళకి మంచి సపోర్టర్ అని, తనంటే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అని చెప్తూ ఉంటారు. ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా జస్ట్ ధోనికే క్రెడిట్ వస్తుందని, మిగతా ప్లేయర్స్ కి క్రెడిట్ రావట్లేదు, మిగతా ప్లేయర్స్ కూడా క్రెడిట్ రావాలనే ఉద్దేశంతో మాట్లాడేది తప్పించి తను ధోని హేటర్ అయితే ఏం కాదు. అండ్ ఒక వీడియోలో ధోనికి ఎలాంటి అవసరం వచ్చినా ఫస్ట్ ఉండి హెల్ప్ చేసేది నేనే అని కూడా తను చెప్పడం జరిగింది. సో ఇక్కడ గౌతమ్ గంభీర్ కి విరాట్ కోహ్లీతోనో, ఎంఎస్ ధోనితోనో లేదంటే రోహిత్ శర్మతో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఉన్న ప్రాబ్లం అంతా ఒకటే, మీడియా అండ్ ఫ్యాన్స్ కేవలం వాళ్ళని మాత్రమే ప్రైజ్ చేస్తూ మిగతా వాళ్ళకి క్రెడిట్ ఇవ్వట్లేదనేదే గౌతమ్ గంభీర్ యొక్క బాధ. దీంతో పాటుగా రీసెంట్ గా జరిగిన సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఎంఎస్ ధోని డారెల్ మిచెల్ రన్కి వచ్చినా కూడా క్రీజ్ లో నుంచి కదలకుండా డారెల్ ని తిరిగి వెనక్కి వెళ్ళిపోమని చెప్పి సైగ చేశాడు. ఇది చూసిన తర్వాత ధోని సెల్ఫిష్ గా ఆడాడని చెప్పి చాలా మంది క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అసలు ఆ రోజు ఏం జరిగిందో చాలా మందికి తెలీదు. ఆ రోజు మ్యాచ్ లో ధోని 9th పొజిషన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. అండ్ రన్ తీయకపోవడం వల్ల ధోనినే మ్యాచ్ ఫినిష్ చేద్దామని సెల్ఫిష్ గా బిహేవ్ చేశాడని చెప్పి చాలా మంది అనుకున్నారు. నాకు తెలిసి మీలో చాలా మంది కూడా అలానే అనుకుని ఉంటారు. బట్ నిజానికి జరిగింది ఏంటంటే, ఆ టైంలో ధోని నీకు చిన్న ప్రాబ్లం వచ్చింది. తన నీలో ఉన్న మజిల్ కాస్త టీర్ అయింది. సో తను వికెట్స్ మధ్యలో పరిగెత్తలేక ఆ రన్ తీయకుండా ఆగిపోయాడు. యాక్చువల్గా ఆ టైంలో తను నేను బ్యాటింగ్ చేయలేదని చెప్పేసి డ్రాప్ అయిపోవచ్చు, కానీ ఫ్యాన్స్ కోసం, టీం కోసం తనకు నొప్పున్నా కానీ ఆడటానికి వచ్చాడు. అండ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు కూడా తను మెడిసిన్స్ తీసుకునే ఆడటం జరిగింది. నిజం చెప్పాలంటే ధోని సిఎస్కే టీం కోసం చాలా అంటే చాలా కమిటెడ్ గా ఉన్నాడు. ధోని ఒక క్రెడిట్ స్టీలర్ అనే వాళ్ళకి ఒకటే ఒక సమాధానం. రోహిత్ శర్మ 7th పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటే తన పుల్ షాట్ చూసి ఓపెనింగ్ ఛాన్స్ ఇచ్చి ఒక గొప్ప ఓపెనర్ ని ఇండియన్ టీం కి పరిచయం చేసింది ఎవరు? ఎంఎస్ ధోనినే. ధోని కెప్టెన్ గా లేనప్పుడు ఫస్ట్ డౌన్ లో, సెకండ్ డౌన్ లో వచ్చి పిచ్చి కొట్టి వెళ్ళిపోతుంటేవాడు. అలాంటిది తన కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీకి ఫస్ట్ డౌన్ పొజిషన్ ఇచ్చి తను మాత్రం టీంకి సపోర్ట్గా 7th పొజిషన్లో ఆడేవాడు. మరి మీరే చెప్పండి, విరాట్ కోహ్లీకి ఆ 1 డౌన్ పొజిషన్ కనుక ఇవ్వకపోయినట్లయితే ఇన్ని సెంచరీలు ఉండేవా? అండ్ విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసింది ఎవరు? ధోనినే. ఎన్నో సంవత్సరాలు ఇండియాకి క్రికెట్ ఆడి గాడ్ ఆఫ్ క్రికెట్గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ చివరి కొరక వరల్డ్ కప్ని ఎప్పటికైనా గెలవాలనేది. మరి తన కోరిక నెరవేర్చింది ఎవరు? ఎంఎస్ ధోని. తనకి పాప పుట్టినా సరే ఇంటికి వెళ్లకుండా అయామానే నేషనల్ డ్యూటీ అని చెప్పి క్రికెట్ ఆడిన క్రికెటర్ ఎవరు? ఎంఎస్ ధోని. ఇప్పుడు అందరూ స్ప్లిట్ కెప్టెన్సీ కావాలి, అన్ని ఫార్మాట్స్ లో కెప్టెన్సీ చేస్తూ ఆడటం అంటే కష్టం అని చెప్పి అంటూ ఉంటారు. మరి అన్ని సంవత్సరాలు ఎలాంటి ఎక్స్క్యూజ్ చెప్పకుండా, ఎలాంటి కంప్లైంట్ చేయకుండా కెప్టెన్సీ చేసింది ఎవరు? ఎంఎస్ ధోని. తన క్రికెట్ కెరీర్ మొత్తంలో ఎప్పుడైనా ఏ ఒక్క ప్లేయర్నైనా తను క్రిటిసైజ్ చేయడం చూసారా? ఏ ప్లేయర్నైనా సరే తను బ్లేమ్ చేయడం చూసారా? ప్లేయర్ ఎవరైనా సరే సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే నెగిటివ్గా రియాక్ట్ అవటం మీరు ఎప్పుడైనా చూసారా? అన్ని కప్పులు కొట్టిన వ్యక్తి కప్పులు మాత్రం ప్లేయర్స్కి ఇస్తాడు. అదే ఓడిపోతే తను ఒక్కడే పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మీడియాకి ఆన్సర్స్ చెప్పడానికి వస్తాడు. సచిన్ టెండూల్కర్కి రీప్లేస్మెంట్గా విరాట్ కోహ్లీ దొరికాడు. సేవాగ్కి రీప్లేస్మెంట్గా రోహిత్ శర్మ దొరికాడు. కానీ మన టీమిండియా ధోని లాంటి ప్లేయర్ని మాత్రం రీప్లేస్ చేయలేదు. ఎందుకంటే కేవలం బెస్ట్ కెప్టెన్ అయి కప్పులు కొట్టే సత్తా ఉంటే సరిపోదు. బెస్ట్ కీపర్ అయి స్టెంపింగ్లు, క్యాచ్లు పడితే సరిపోదు. బెస్ట్ ఫినిషర్ అయి మ్యాచ్ గెలిపిస్తే సరిపోదు. ఈ సూపర్ టాలెంట్ అంతా కలిసి ఒకే ఒక్క మనిషిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ధోని లాంటి ప్లేయర్ని రీప్లేస్ చేయగలరు. ఎంత చెప్పినా కానీ చాలా మంది హేటర్స్ ధోనిని క్రెడిట్ స్టీలర్ అని చెప్పి అంటూనే ఉంటారు. బట్ నా వరకు మాత్రం ఎంఎస్ ధోని క్రెడిట్ స్టీలర్ కాదు, వన్ అండ్ ఓన్లీ గ్రేట్ లీడర్. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ నెక్స్ట్ డే.